రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి ఎలక్షన్ తర్వాత చేసే మాటలకి ఎక్కడ కూడా పొందడం లేదు. నువ్వు తీసుకున్నాను ఎందుకు తీసుకుంటున్నావు? ఎవడు అవసరం లేదు నాకు, నా పార్టీకి బిల్డప్ చేస్తాను. ఈరోజు అది కాంగ్రెస్ పార్టీలో కూడా కార్యకర్త స్టార్ట్ అయింది. నాకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సన్నిహితులు ఉంటారు మా దగ్గర, ఎందుకంటే తిరుగుతుండగా అన్ని పార్టీలు సన్నిహితులు. వాళ్ళు అంటారు ఏంది బా ఇంతమంది తీసుకుంటారు, మళ్ళీ మా పరిస్థితి మీ పరిస్థితి మా పరిస్థితి అనే కాడికి వచ్చింది. తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏంటంటే మాట మీద ఎవడ వ్యక్తి కాదు, మాట మీద లేవలేడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ రేపు వచ్చినా కూడా ఇబ్బందేగా మరి పార్టీలో. ఇప్పుడు ఒక పోస్టు 4 పోతురు, ముగ్గురు వేసినట్టే కదా. మరి అది ఒకటే నువ్వు నీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. మా పార్టీకి వెళ్ళి తీసుకుంటున్నావు. నీ కార్యకర్తలు ఉంటే నీకు రంజిత్ రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం ఏంది? చేయలేని అంత పెద్ద అభ్యర్థి. అవును, ఈరోజు వరంగల్ అభ్యర్థి నువ్వు కరెన్సీ తీసుకుంటున్నావు. సికింద్రాబాద్ అభ్యర్థి దాని తీసుకున్నావు. నువ్వు నీకు అభ్యర్థులు లేరు. అభ్యర్థులు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా బిల్డప్ నీకు పబ్లిక్ లేదు. పబ్లిక్లో చాలా నారాజు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కూడా ట్యాంకర్ అనేది హైదరాబాద్లో మర్చిపోయారు సార్. అవును నిజం. ఈరోజు హైదరాబాద్ ట్యాంకర్లు వస్తున్నాయి. మళ్ళీ బోర్లో ట్యాంకర్లు వేసి 5,000 లీటర్లు 10,000 లీటర్ ట్యాంకర్లు ఈరోజు వస్తున్నాయి. దానికి కారణం భూగర్భ జలాలు అంటుకోపోయింది. ఈరోజు బెంగళూరులో చూసారు కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఒక కారు కడితే 5,000 రూపాయలు ఫైన్ ఉంది. ఈరోజు నీళ్ళు లేవు, మీరు గుడ్డతోటి చూసుకోమని చెప్తున్నారు. అదే హైదరాబాద్ ఉందా? ఎందుకంటే కేసీఆర్ గారు ముందు చూపిన వ్యక్తి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫస్ట్ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులో నిల్వ ఉన్న వాటర్ ఈరోజు గ్రౌండ్ వాటర్గా హైదరాబాద్కు ఉపయోగపడుతుంది. ఇది బెంగళూరులో వాళ్ళకి తెలియలేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఉండదండి, విజన్ ఉండదు. కాంగ్రెస్ విజన్ ఒకటే. వాళ్ళు ఏమంటారు, ప్రజలు ఏమంటారు అంటే ఓటు ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినాక నుంచి ప్రజలు ఏం చేస్తారంటే ఓటు బ్యాంక్ చూస్తారంటే వీళ్ళు ఓటర్లను చూస్తారు. కానీ కేసీఆర్ గారు ఏం చేస్తే వీళ్ళందరూ బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్క కుల వృత్తికి కులాలకు అన్ని చేసిండు. ఒకటి అంటాడు గొర్రెలు ఇచ్చిండు అంటాడు. ఇప్పుడు మా ఊర్లో మళ్ళీ ఆయన ఒక ఆయన ఉంటాడు యాదవ్, మేము ఊర్లో చుట్టుకున్నా మేము మా మామ అంటాం. ఇక మళ్ళీ మామ ఉన్నాడు, ఆయన గొర్రెలు కాసుకుంటాడు. ఆయన గొర్రెలు వేయాలి, ల్యాప్టాప్ ఇవ్వాలి. ఆయనకు గొర్రెలు కాసుకుంటా గొర్రెలు వేయాలి కదా. గొర్రెలు కలిసి 4 గొర్రెలు ఇస్తే 10 గొర్రెలు ఇస్తే అమ్ముకుంటాడు, బతాడు. ఆయన తీసుకొని ల్యాప్టాప్ పెట్టుకుంటాడు. ఏం కొడతాడు ఆయన? కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడి ఎవడెవడో పిచ్చి మాట్లాడి కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు ఆగం చేసే పార్టీని వాళ్ళందరూ కూడా ఓన్లీ చెప్తున్నా కదా సార్, అబద్ధాలకి అభివృద్ధి జరిగిందంటే ప్రజలు అబద్ధాలు నమ్మిరు. ఎందుకు నమ్మిరో అర్థం కాదు. ఏదో చేసిరు అయిపోయింది. ఎవడో యూట్యూబ్ ఛానల్స్ వాడికి ఏం తెలియదు. దానికి యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఇప్పుడు ఏదో మాట్లాడడం, దాంతో ప్రజలు నమ్మి ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు వేసినామబ్బా ఓటు మేము ఈరోజు ఇంత పరిశాన్ అయింది, దేవుని ఇచ్చిపెట్టి దయాన్ని తెచ్చుకున్నామని నిన్న పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ధర్మగడ్డ తండ మేము ఒక ఫంక్షన్కి పోతుంటే అక్కడ ఆగినాము. మా మామ సుధాకర్ రావు చనిపోతే అక్కడ అన్నారు దేవుని ఇష్టపడి దయాన్ని తెచ్చుకున్నాము, మా పరిస్థితి ఇది, నీళ్ళు లేవు ఈరోజు పరిస్థితులని చాలా బాధపడుతున్నారు గ్రామాల్లో. అది వ్యతిరేకత వదరు 100% బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే లీడర్లు ఏదో ఊహించుకుంటున్నారు, ఏదో ఉందో కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రభంజనం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. సో మీ మీద మీ నియోజకవర్గంలో అదర్ పార్టీస్ వాళ్ళు చాలా అలిగేషన్స్ చేస్తుంటారు కదా. మీరు అప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు సుధీర్ రెడ్డి గారి దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నారు, మీకు ఆయన ఏదో కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు, అవి ఇవి అని చెప్పేసి అలిగేషన్ చేస్తున్నారు. మరి నిజంగా తీసుకున్నారా ఇవన్నీ అలిగేషన్స్? నేను 2016లో పోటీ చేసినప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. చెప్తున్నాండి, 10,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టి నేను నామినేషన్ వేసిన. ఇంటికి వచ్చిన తర్వాత నా ఎమ్మడిగా నా కార్యకర్తలు, నా వెలివిషర్స్ అందరూ వచ్చి నాకు 1,00,000 రూపాయలు చందా ఇచ్చారు. ఇచ్చి గోయడాను నడవని చెప్తే ఒకరు బండ్లు తయారు చేయించారు, ఒకరు ఫుడ్ పెట్టిరు, ఒకరు పబ్లిక్ని మొబిలైజ్ చేసారు, ఒక పెట్రోల్ ఓపించారు. స్వచ్ఛందంగా వచ్చిన పబ్లిక్ నాకు పబ్లిక్ ద్వారా 10 లక్షల రూపాయలు చందా వచ్చింది. సుధిరెడ్డి గారు నాకు రూపాయి ఇవ్వలే. ఎందుకంటే సుధిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఆయనకు అభ్యర్థి ఉన్నాడు, ఆయనకు సపోర్ట్ చేస్తారు. నా ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తాం ఆయనకు లేదు. అది ఏంటంటే కొంతమంది మా పార్టీలో కొంతమంది పడక నా మీద ఎలిగేషన్ పెట్టి చెప్తే నాకు ప్రజల ద్వారా స్వచ్ఛందంగా వచ్చింది 12 నుంచి 12 లక్షల రూపాయలు నా ఖర్చు ఎలక్షన్ ఖర్చు 20 లక్షలు. అలా 10 నుంచి 12 లక్షల రూపాయలు నాకు స్వచ్ఛందంగా పబ్లిక్ ఇచ్చారు. ఇంటింటికి పోయినప్పుడు నాకు ఒక పెద్ద ముసలామ 50 రూపాయలు ఇచ్చింది. ఫస్ట్ ఒక ముసలామ కూరగాయలు అమ్ముకుంటుంది ఆడ బీరెట్ చొరసల. నేను ఎన్ని రోజులకెళ్ళి చూస్తున్నాను, బాగానే తిరుగుతున్నావు, ఈ నీళ్ళ డబ్బా కొనుక్కోని చెప్పి ఒక 50 రూపాయలు ఇచ్చింది. అక్కడికి వెళ్ళి ఆమె స్ఫూర్తి తీసుకొని చాలామంది నాకు ఇచ్చిర్రు. 12 లక్షల రూపాయలు నాకు వచ్చింది తప్పితే నాకు ఒక లీడర్ కానీ ఎవరు కానీ నాకు సపోర్ట్ చేయలే. నాకు ఆ రోజు చేసింది ప్రజలు, నా ఎమ్మడి పిల్లలు, నా కుటుంబ సభ్యులు తప్పితే నాకు వేరే లీడర్లు సహకరించలేదు. నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా.
ఇప్పుడు సిలిండర్ కదా, ఉమ్. ఇప్పుడు నిప్పు ఎక్కడిది, ఇంకా పొగ ఎక్కడిది, సిలిండర్ మీద పొగలేదు, డైరెక్ట్ కొట్టే పొగ కాదు, మీ మీద చేసేవాళ్ళు మీ మీద అలానే అలిగేషన్ చేస్తుంటారు కదా. అశోక్ గారు ఇప్పుడు ఎంకడికి ఉంటే నిప్పులు కూడా పొగ అంటే నువ్వు ఊస్తే పొగ వచ్చి నిప్పు వచ్చిన తర్వాత, ఉమ్. ఇప్పుడు సిలిండర్లు కాబట్టి అవన్నీ ఏం లేవు, ఇప్పుడు అంతా మంట డైరెక్ట్. అయితే మీకు కూడా ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ కాకుండా డిజిటల్లో వచ్చినాయి అంటారా? నాకు రూపాయి రాలేదు సుధిరెడ్డి గారి గారికి వెళ్ళి. నేను చెప్తా ప్రజలు ఇచ్చారని చెప్తున్నా కదా, 12 లక్షల రూపాయలు నేను అక్షరాలు చెప్తున్నా కదా సార్, ఉమ్. 12 లక్షల రూపాయలు నాకు వచ్చాయని చెప్తున్నా. అది ప్రజలు ఇచ్చారు నాకు. ఉమ్. నాకు ఏ లీడర్తో నాకు ఏ లీడర్ నాకు సపోర్ట్ చేయలేదు. ఉమ్. ఇండిపెండెంట్కి 50 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు సార్, నాకు అర్థం కాదు. ఉమ్. ఏమో ఇప్పుడు ఒక 10,000 ఓట్లు చీల్చినా కూడా ఓటు డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు రాజకీయాలు అన్ని కోట్ల మీదే ఉన్నాయి కదండి. లేదు సార్, మీరు ఇంకా లక్షల్లోనే ఉన్నారు. లేదు ఇవ్వలేదు సార్, 2016లో 50 లక్షలు చాలా హెవీ యూజ్ అమౌంట్ అది. ఉమ్. ఎందుకంటే మా దగ్గర అప్పుడు మా ఊర్లో వాసం చెప్పిన 10 లక్షల రూపాయలు ఎకరం. ఉమ్. నాకు నేను ఎక్కడ తీసుకోవాలి, నేను చిన్నప్పటి నేను రాజకీయాలు స్టార్ట్ అయిన డబ్బు మీద ఎక్కడ సార్, ఎవ్వరు వెళ్ళినట్లు ఎవరైనా అడగండి. ఏదో ఎలిగేషన్స్ ఉంటే డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, ఏం లేదు. నేను రోజువారీగా నేను ఏదో నా ప్రయత్నం చేసుకుంటా, నాకు వ్యవసాయం నడుస్తుంది కాడ నా ప్రయత్నం చేసి నేను పార్టీకి నా చేతంత సాయం చేస్తూ పార్టీ పనిచేస్తా. నా ఉన్న పబ్లిక్ ఏదో వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ బిల్లు తక్కువ వేయడము, కాలేజీ బిల్లు తక్కువ వేయడము, పోలీసు పని అట్లా పనిచేస్తున్న నేను క్యాటర్ సంపాదించి తప్పితే ఎక్కడ పైసలు పెట్టి నేను క్యాటర్ సంపాదించుకోలేదు. ఉమ్. ఆ